దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ప్రజల ముందుకొచ్చిన కేసీఆర్ పాత పద్ధతే కొనసాగిస్తూ మళ్లీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఓటమి తర్వాతైనా కేసీఆర్ తన వైఖరి మార్చుకుంటారని ఆశించారని, కానీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని సీఎం ఆరోపించారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 64%, తెలంగాణకు కేవలం 36% వాటా సరిపోతుందని సంతకం పెట్టింది కేసీఆరే. అప్పుడు స్వయంగా అంగీకరించి ఇప్పుడు అన్యాయం జరిగిందని మాట్లాడడం హాస్యాస్పదమని రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్ దెబ్బతినడానికి, రైతులు నష్టపోవడానికి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని స్పష్టం చేశారు. కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కృష్ణా జలాలపై పూర్తి వివరాలతో చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో చెక్ డ్యాంలపై బాంబులు పెడుతున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం ఖండించారు. అలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూరియా పంపిణీలో టెక్నాలజీ వినియోగంపై అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. పారదర్శకత కోసం యాప్ ప్రవేశపెడితే రైతులకు ఎలాంటి నష్టం ఉంటుందని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై కూడా సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్లో అహంకారం తగ్గలేదు, హరీష్ రావులో విషం నిండిపోయింది. వీరిద్దరికీ కేసీఆరే పెద్ద గురువు అని విమర్శించారు. తన సొంత చెల్లెల కవితను కేసీఆర్ కుటుంబమే రాజకీయంగా పక్కన పెట్టిందని, కనీస గౌరవం కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా ఆయన కొడుకు, అల్లుడే వ్యవహరిస్తున్నారని, ఆ నిందను తనపై వేయొద్దని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణలో అసలైన జలదోపిడీ జరిగిందని, ఇప్పుడు నీతులు చెప్పడం తగదని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ నేతలకు తగిన బుద్ధి చెప్తారని సీఎం హెచ్చరించారు.